హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం చర్చించుకుపోయే కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మరి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే ముందు యథావిధిగానే మన అప్టెక్ జాబ్స్ నుంచి వచ్చినటువంటి కోర్సులు, వాటి వివరాల గురించి 1 మినిట్లో మీకు నేను బ్రీఫ్ చేస్తాను. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుని మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది. కేవలం 999 రూపాయలతోటి 6 నెలల వ్యాలిడిటీతోటి. అదేవిధంగా ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గ్రూప్ 2కి సంబంధించి కూడా మనం ఇక్కడ వీడియోస్ని అందించడం జరుగుతుంది. ఇక్కడ ఫుల్ కోర్సు రూపంలోనూ మరియు క్విక్ రివిజన్ రూపంలోనూ మీకు పూర్తి సమాచారాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఇక బెస్ట్ ఆఫర్లో భాగంగా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సును కూడా ఫుల్ కోర్సు మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడైతే కనుక జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రతి సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు వైజ్గా వీడియోలు, దానికి సంబంధించినటువంటి టెస్టులను కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి కేవలం 999 రూపాయలకే ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్సును మీకు అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు అప్టెక్ జాబ్స్లో ఉంటాయి. మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి ప్రతి కోర్సుకి సంబంధించి మీకు తెలుసు, టాపిక్ వైజ్గా వీడియోలు ఉంటాయి, టాపిక్ వైజ్గా టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకోసం మన అప్టెక్ జాబ్స్లో ఎదురు చూస్తూ ఉన్నాయి. మీరు అందులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు చూడండి, నచ్చితే ఆ తర్వాత పర్చేజ్ చేయొచ్చు. రైట్, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మొదటి సంచలనమైనటువంటి న్యూస్. దీన్ని ఎందుకు సంచలనం అంటున్నానంటే, ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మాకు సరైనటువంటి సమాచారం రావట్లేదు, ఈ గ్రూప్ 2ని ఎప్పుడు నిర్వహిస్తారు, మిగిలినటువంటి ఎగ్జామ్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఇలా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అందులో భాగంగానే ఏపీపీఎస్సీ చైర్మన్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుని శ్రీమతి ఏఆర్ అనురాధ గారితోటి పూర్తి చేయడం జరిగింది. సో కాబట్టి నిన్నే అనురాధ గారికి సంబంధించినటువంటి ఈ యొక్క నియామకానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం వెలువరించడం జరిగింది. కాబట్టి ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్గానే మీరు భావించాలి. సో కాబట్టి ఏపీపీఎస్సీ నూతన చైర్పర్సన్గా ఏఆర్ అనురాధ గారు నియామకం. దాని గురించి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐపీఎస్ అధికారిని శ్రీ ఏఆర్ అనురాధ గారిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో మన అనురాధ గారి ఫోటోతోటి ఇవాళ పేపర్లో ఈ న్యూస్ ఐటమ్ అనేది కవర్ చేయడం అనేది జరిగింది. ఇక ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఈ సంవత్సరం జూలై 4న తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు ఖాళీగా ఉన్నటువంటి ఏపీపీఎస్సీ చైర్మన్ను జూలై 4నే అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ అటువంటి గౌతమ్ సవాంగ్, ఈయన కూడా మాజీ ఐపీఎస్ అధికారే. సో కాబట్టి ఆయన 4వ తారీఖు జూలై 4న రాజీనామా చేయడం జరిగింది. మరి ఆ తర్వాత జూలై 4 నుంచి ఈ యొక్క అక్టోబర్ వరకు ఈ పదవి ఖాళీగానే ఉంది. సో కొత్తగా వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎవరు దీనికి సరైన వారు, ఎవరైతే సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించగలరు, నిష్పాక్షపాతంగా ఈ యొక్క ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి నియామకాలను చేపట్టగలరని చెప్పి ప్రభుత్వం జల్లెడపట్టి అత్యున్నతమైనటువంటి పదవుల నుంచి అత్యున్నతమైన పదవి నిర్వహించి ఈ యొక్క ఉద్యోగ విరమణ చేసినటువంటి శ్రీ ఏఆర్ అనురాధ గారిని ఈ పదవికి ఎన్నుకోవడం జరిగింది. ఆమె దాదాపు 1 సంవత్సరానికి పైన ఈ పదవిలో కొనసాగనున్నారు. సో ఈ కాలంలో ఖచ్చితంగా మంచి నోటిఫికేషన్లు వస్తాయని, అందరికీ మనకి న్యాయం జరిగిద్దని చెప్పి మనం ఆశించవచ్చు. ఎందుకంటే ఆమె నిర్వహించినటువంటి పదవులు, ఆ పదవికి ఆమె తెచ్చినటువంటి పేరే దీనికి నిదర్శనంగా మనం భావించవచ్చు. రైట్, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసినటువంటి మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా ఈ ఏఆర్ అనురాధ గారు గుర్తింపు పొందారు. అంటే మన రాష్ట్రం 2014లో రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం టైంలో ఈమె ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేయడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేశారు. మొట్టమొదటి మహిళగా కూడా ఈమె గుర్తింపు పొందారు, ఈ ఇంటెలిజెన్స్ అధికారి అయినటువంటి ఐపీఎస్ అధికారి. సో కాబట్టి అనురాధ గారికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక ఆ ఇంటెలిజెన్స్ అధిపతితో పాటుగా డీజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలోనూ ఈమె సేవలు అందించడం జరిగింది. అంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో విభాగంలో కూడా ఈమె తన సేవలను అందించడం జరిగింది. ఈమె
ఈమె 1987 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారిని, అంటే 1987 ఐపీఎస్ బ్యాచ్కి చెందినటువంటి అధికారిని అనురాధ గారు. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈమె పలు జిల్లాలకు ఎస్పీలుగాను అదేవిధంగా ఐజీగాను కూడా ఈమె సేవలు అందించడం జరిగింది. సో కాబట్టి ఈ ఏపీపీఎస్సికి ఈమెను చైర్మన్గా నియమించడం అనేది అందరూ హర్షాతిరేకాలు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి మనం కూడా మన అప్టెక్ జాబ్స్ తరపున ఆమెకి కంగ్రాలేషన్స్ చెప్తూ ఈ యొక్క ఏపీపీఎస్సి నుంచి మంచి నోటిఫికేషన్లు రావాలని, మీ అందరి కళలు మంచి సాకారం కావాలని కోరుకుంటూ ఈమెకి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఇది ఈ యొక్క ఏపీపీఎస్సి నూతన చైర్మన్ అయినటువంటి ఏఆర్ అనురాధ గారికి సంబంధించినటువంటి వివరాలు. రైట్, మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త ఏంటండి? ఈ జాతీయ వార్త అంటే ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్గా విజయ రహట్కర్. ఎవరండి ఎన్సీడబ్ల్యూ? ఏంటంటండి ఎన్సీడబ్ల్యూ మీన్స్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ నూతన చైర్పర్సన్గా విజయ రహట్కర్ గారిని నియమించడం జరిగింది. ఇదేంటండి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అంటే ఏంటంటే జాతీయ మహిళా కమిషన్ 9వ చైర్మన్గా మనకి విజయ కిషోర్ రహట్కర్ను రాష్ట్రపతి ముర్ము గారు నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ రోజు వార్తలు వచ్చిన అంశాలు తీసుకుంటే కనుక ఈమె మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఈమె పేరేంటండి? విజయ కిషోర్ రహట్కర్ అనేటువంటి ఈమెని ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించడం జరిగింది రాష్ట్రపతి. మరి ఈమెతో పాటుగా మరొక సభ్యురాలను కూడా ఈ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం జరిగింది రాష్ట్రపతి గారు. ఆమె డాక్టర్ అర్చన మజుందార్. సో చైర్మన్గానేమో ఈ యొక్క విజయ రహట్కర్ గారిని, సభ్యులుగానేమో ఈ యొక్క డాక్టర్ అర్చన మజుందార్ గారిని నియమించడం జరిగింది జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి. చూడండి, ఇంకా చైర్పర్సన్తో పాటు సభ్యులుగా డాక్టర్ అర్చన మజుందార్ గారిని నియమించడం జరిగింది. మరి వీళ్ళిద్దరూ 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరి ఎన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క విజయ రహట్కర్ గారు అదేవిధంగా డాక్టర్ అర్చన మజుందార్ గారు తమ పదవుల్లో ఉంటారంటే 3 సంవత్సరాల పాటు. అంటే ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ పదవీ కాలం ఎంతయ్యా అంటే 3 సంవత్సరాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 3 సంవత్సరాలు. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990లోని సెక్షన్ 3 ప్రకారం చైర్పర్సన్ను, సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. సో రాష్ట్రపతి ఏ అధికారంతో నియమిస్తున్నారయ్యా అంటే ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990లోని సెక్షన్ 3 ప్రకారం ఈ యొక్క చైర్పర్సను అదేవిధంగా ఇతర సభ్యులను రాష్ట్రపతి నియమించనున్నారు. సో కాబట్టి ఈమెను చైర్మన్గాను ఈమెను ఒక సభ్యురాలుగాను నియమించడం జరిగింది జాతీయ మహిళా కమిషన్లో. రైట్, మరి చూడండి ఈ మహిళా కమిషన్కి సంబంధించి వివరాలు తీసుకుంటే జాతీయ మహిళా కమిషన్ 1990 చట్టం ప్రకారం 1992 జనవరి 31న చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. సో ఎప్పటి నుంచి అండి? 1992 నుంచి చట్టబద్ధ సంస్థగా ఏర్పడింది. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1990 చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1992 జనవరి 31న చట్టబద్ధ సంస్థగా రూపాంతరం చెందింది. ఇక కమిషన్లో చైర్పర్సన్తో పాటు 5 సభ్యులు ఉంటారు. చెప్పుకున్నాం కదండి రాష్ట్రపతి నియమిస్తారని. అయితే ఈ జాతీయ మహిళా కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారండి? ఒక చైర్మన్ ప్లస్ 5 సభ్యులతోటి మొత్తం 6 సభ్యులు ఉంటారు. అంటే ఒక చైర్పర్సన్ మరియు 5 సభ్యులు ఇందులో ఉంటారు. ఇక వీరిలో ఒకరు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వారై ఉండాలి. అంటే ఈ 5 సభ్యులలో ఒకరు ఎస్సీ ఎస్టీ వర్గానికి కంపల్సరీగా చెందిన వారై ఉండాలి. వీరి నియామకం, తొలగింపు అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికే ఉంటాయి. అంటే ఈ జాతీయ మహిళా కమిషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క నియామకాలు కానీ లేదా తొలగింపు కానీ అన్నీ కూడా రాష్ట్రపతి అధికారంలోనే ఉంటాయి. ఇక చైర్పర్సన్ సభ్యులు పదవీ కాలం 3 ఏళ్ళు. చెప్పుకున్నాం కదా వీరి యొక్క పదవీ కాలం ఎన్నయ్యా అంటే 3 సంవత్సరాలు. సో ఈ విధంగా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. రైట్, మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త. ఇది చాలా సందర్భాల్లో చాలా ఎగ్జామ్స్లో ప్రశ్నలు కూడా అడగటం జరిగింది. ఏంటయ్యా అంటే నసీం అల్ బహర్ నౌకాదళ విన్యాసాలు. మన భారతదేశానికి దక్షిణ భాగంలో దాదాపు 7,516 కిలోమీటర్ల పొడవున సముద్ర సరిహద్దు ఉంది, దీవులతో కూడా కలుపుకుంటే. మరి ఈ 7,516 కిలోమీటర్ల పొడవైనటువంటి సముద్ర సరిహద్దు ఉన్నటువంటి మన భారతదేశానికి జల భాగాలపై పూర్తి ఆధిపత్యం అనేది ఉండాలి.
అప్పుడే మనం శత్రువుల నుండి మనం కాపాడుకోగలుగుతాం. దానిలో భాగంగానే మన భారతదేశం ఇతర దేశాలతోటి ఈ యొక్క నౌకా విన్యాసాలు కూడా చేస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి ఏమన్నా ఉపద్రవం వచ్చినప్పుడు ఎదుర్కోవడం కష్టం కాబట్టి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండటం కోసం ఇతర దేశాలతోటి ఈ యొక్క స్నేహపూర్వకమైనటువంటి విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటుంది. వాటిని నౌకాదళ విన్యాసాలు అంటారు. అనేక దేశాలతో మనం నిర్వహిస్తూ ఉంటాం. మరి ఈసారి నసీం అల్ బహర్ అనేటువంటి ఈ యొక్క నౌకాదళ విన్యాసం ఏ దేశంతో చేసుకున్నామయ్యా అంటే మనకి ఒమన్ దేశంతో చేశాం. సో ఒమన్ దేశంతో భారతదేశం చేసినటువంటి నౌకాదళ విన్యాసానికి పెట్టినటువంటి పేరే నసీం అల్ బహర్. 2024 అక్టోబర్ 13 నుండి 18 వరకు గోవా తీరంలో భారతదేశం మరియు ఒమన్ దేశాలు నసీం అల్ బహర్ అనేటువంటి పేరుతోటి సంయుక్త ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు నిర్వహించాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. దాని పేరేంటండి? నసీం అల్ బహర్. ఏ దేశంతో కలిసి మనం ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాలు చేసామండి? ఒమన్ దేశంతో. మరి భారత నౌకాదళం తరపున ఐఎన్ఎస్ త్రికండ్ మరియు డోర్నియర్ మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు ఈ పటంలో చూస్తే ఉండిద్ది, ఇది ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ విమానాలు ఈ పడవల మీద నుంచే, ఈ నౌకల మీద నుంచే మనకి వెళ్ళటం అనేది లేదా ల్యాండ్ అవటం అనేది జరుగుతుంది. వాటిని ఎయిర్ క్రాఫ్ట్ అంటాం. సో దాని పేరేంటండి? డోర్నియర్ మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్. ప్రాతినిధ్యం వహించగా అంటే మన భారతదేశం తరపున ఐఎన్ఎస్ త్రికండ్, డోర్నియర్ మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు ప్రాతినిధ్యం వహించగా, అదేవిధంగా రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ తరపున, మరి ఒమన్ దేశం తరపున ఒమన్ దేశంకు ఉన్నటువంటి నేవీని ఏమన్నారండి? రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ అన్నారు. మరి ఈ ఒమన్ తరపున మనకి అల్ సిబి అనేటువంటి నౌక ప్రాతినిధ్యం వహించింది. అల్ సిబి. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అక్టోబర్ 13 నుంచి 15 వరకు హార్బర్ దశ, 16 నుంచి 18 వరకు సముద్ర దశల్లో విన్యాసాలు జరిగాయి. మరి విన్యాసాలు అనేవి కేవలం సముద్రంలోనే కాదండి, సముద్రం మీదే కాకుండా హార్బర్లో కూడా కొన్ని విన్యాసాలు చేపట్టడం జరిగింది. అందుకనే 13 నుంచి 18 వరకు విన్యాసాలు జరిగితే అందులో భాగంగా 13 నుంచి 15 వరకేమో హార్బర్ దశలో విన్యాసాలు జరిగితే మనకి 16 నుంచి 18 వరకేమో సముద్ర జలాల్లో ఈ విన్యాసాలు అనేవి జరిగాయి. సో ఈ విధంగా ఈ పటంలో మనం చూడొచ్చు ఈ సముద్ర విన్యాసాలు ఏ విధంగా జరిగాయి. మరి ఈ విన్యాసాలు అనేవి 1993 నుంచి జరుగుతున్నాయి. చూడండి, ఇప్పటి నుంచి కాదని చెప్పుకున్నాం కదా, 1993 నుంచే ఈ విన్యాసాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ విన్యాసాల యొక్క లక్ష్యం ఏంటయ్యా అంటే ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం, సముద్ర సవాళ్లను పరిష్కరించడం. ఇటీవల కాలంలో సముద్ర దొంగలు కూడా చాలా ఎక్కువైపోయారు. సో కాబట్టి సముద్రకు సంబంధించినటువంటి సవాళ్లను పరిష్కరించుకోవటం, అదేవిధంగా ఇరు దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించుకోవటం అనేది ఈ విన్యాసాల యొక్క ప్రధాన లక్ష్యం. మరి వీటితో పాటు ఈ విన్యాసాల్లో భాగంగా సబ్జెక్ట్ మ్యాటర్, సముద్రంపై ప్రత్యేక ఆపరేషన్లు, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్స్ మధ్య సహకారానికి చర్చలు, కార్యాచరణ సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి విస్తృత స్థాయిలో సమావేశాలు జరిగాయి ఈ సందర్భంగా. సో కాబట్టి ఈ రెండు దేశాల మధ్య సహకారం ఈ విధంగా ఉండబోతుంది. రైట్, నెక్స్ట్ మరి విన్యాసాల యొక్క ప్రాముఖ్యత ఏంటి? లక్ష్యం చెప్పుకున్నాం, మరి ప్రాముఖ్యత ఏంటయ్యా? ఉగ్రవాద అణచివేత, వివిధ యుద్ధాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై దృష్టి. అంటే యుద్ధం ఏమన్నా వస్తే ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి మొదలైన అంశాలపై ఇక్కడ ఈ విన్యాసానికి ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యత అనేది జరిగింది. భారత నౌకాదళం, రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ మధ్య సముద్రాలపై అవగాహనను పెంపొందించేందుకు, సముద్ర వనరులను పరిరక్షించేందుకు యాంటీ సబ్మెరైన్, అదేవిధంగా సముద్ర రక్షణ తదితరాలకు సంబంధించిన సంక్లిష్టమైనటువంటి విన్యాసాలు కూడా జరిగాయి. సో ఏ విధమైన అనుకోని ఉపద్రవం సంభవించినప్పుడు ఎలా మనం స్పందించాలి అనేటువంటి అంశం మీదే ప్రధానంగా ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఈ నౌకాదళ విన్యాసంలో ఉంది. ఇదే దీని యొక్క ప్రాముఖ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఎలాగా ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి నౌకలు తమ యొక్క విన్యాసాలను చేస్తున్నాయో ఇక్కడ మనం గమనించవచ్చు. మరొక ప్రధానమైన టాపిక్, ఇది జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రధానమైన టాపిక్ ఏంటండి? భూమికి దగ్గరగా రానున్న 6 ఆస్టరాయిడ్లు. ఆస్టరాయిడ్లు అంటే ఏంటండి? శిలాశకలాన్ని, అంటే సౌర కుటుంబంలో అంగారక, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో తిరిగేటటువంటి ఒక నిర్దిష్ట కక్షలో తిరిగేటువంటి శిలాశకలాలనే మనం ఏమన్నామంటే ఆస్టరాయిడ్లు అన్నారు.
అంగారక బృహస్పతి గ్రహాల మధ్యలో ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి. అంగారకుడు మరియు బృహస్పతి గ్రహాల మధ్యలో ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి అంగారకుడు బృహస్పతి అనుకున్నాం కదా, మరి ఇంగ్లీష్లో ఏమంటారండి వీటిని? మార్సు, జూపిటర్. సో ఈ 2 గ్రహాల మధ్యలో నిర్దిష్ట కక్షలో పరిభ్రమించేటటువంటి శిలాశకలాలనే మనం ఏమన్నామండి? ఆస్టరాయిడ్స్ అంటాం. అయితే అలాంటి ఆస్టరాయిడ్స్లో ఒక 6 ఆస్టరాయిడ్స్ మన భూమికి దగ్గరగా రానున్నాయంట. అంటే అక్కడి నుండి ఆ కక్షను తొలగి అవి క్రమంగా భూమి వైపు వస్తూ ఉన్నాయి. సో కాబట్టి వాటి గురించి ఏంటో చూద్దాం. 6 గ్రహ శకలాలు అక్టోబర్ 24న భూమికి దగ్గరగా రానున్నాయి. భూమికి సుమారు 25 లక్షల నుంచి 56 లక్షల కిలోమీటర్ల దూరంలో అవి దూసుకు వస్తున్నాయి అని చెప్పి ఈ యొక్క నాసా శాస్త్రవేత్తలు పేర్కొనటం జరిగింది. ఇవి వెళ్తున్న కక్షలను బట్టి చూస్తే భవిష్యత్తులో భూమి వైపు దూసుకొచ్చేంత దూరాల్లోనే అవి ప్రయాణిస్తున్నాయని తెలిసింది. ఈ 6 గ్రహ శకలాలు ఒక గ్రూపుగా దగ్గరగా తిరుగుతున్నాయి. ఈ 6 ఆస్టరాయిడ్స్ కూడా దగ్గరగా ఇవి తిరుగుతూ ఉన్నాయని చెప్పి ఈ యొక్క నాసా వారు గుర్తించడం జరిగింది. చూడండి, ఇది శిలాశకలానికి సంబంధించినటువంటి చిత్రపటం. రైట్, నెక్స్ట్ వీటిలో అతి పెద్దదైనటువంటి చూడండి, నెంబర్ ఇచ్చాడండి, దాని పేరేం పెట్టలేదు, నెంబర్ ఇచ్చాడు 363305. దీన్ని 2002 SV16 అనే పేరుతోటి పిలుస్తున్నారు. అనే ఆస్టరాయిడ్ సుమారుగా 310 మీటర్లు అంటే 580 ఫీట్లు వెడల్పుతో ఉంది. ఇదే అతిపెద్దది ఈ 6లో. ఇది భూమికి 45 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సెకనుకు 4.87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. ఈ 6లో 41 మీటర్ల సైజులో ఉన్న 2023 TZ14 అనేటువంటి ఆస్టరాయిడ్ అన్నిటికంటే భూమికి దగ్గరగా రానుంది. ఈ 6లో భూమికి దగ్గరగా రానున్నటువంటి ఆస్టరాయిడ్ ఇది. ఇది భూమికి 25 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సెకనుకు 6.9 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తుంది. ఇక అలాగే సుమారు 54 మీటర్ల సైజులో ఉన్నటువంటి 2015 HM1 అనేటువంటి గ్రహశకలం 55 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి సెకనుకు 10.88 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనుంది. ఇది మరొక ఆస్టరాయిడ్. మిగతా 3 ఆస్టరాయిడ్స్ 30 నుంచి 92 మీటర్ల సైజులో ఉన్నాయి. ఇవి 45 నుంచి 56 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకుపోతున్నాయి అని నాసా వారు వివరించడం జరిగింది. వీటిని నాసా గుర్తించడం జరిగింది. ఇవి కొన్ని చిన్న బండరాల నుంచి కొన్ని వందల కిలోమీటర్ల పరిమాణంతో లక్షల సంఖ్యలో ఉన్నాయి. ఎక్కడున్నాయండి? మార్సు, జూపిటరు లేదా బృహస్పతి, అంగారక గ్రహాల మధ్యలో ఇవి ఉన్నాయి. ఓకే, ఇక సాధారణంగా ఇవి మార్స్, జూపిటర్ గ్రహాల మధ్య ఆస్ట్రాయిడ్ బెల్ట్ ప్రాంతంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చెప్పుకున్నాం కదా, సూర్యుని చుట్టూ ఇవి కూడా గ్రహాల్లాగానే ఏ గ్రహాల మధ్యలో? మార్సు మరియు జూపిటర్ గ్రహాల మధ్యలో పరిభ్రమిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రాంతం వెలుపల తిరుగుతున్నటువంటి అనేక గ్రహ శకలాలు తరచూ భూమికి సమీపంలోని కక్షల గుండా ప్రయాణిస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో తరచుగా ఇవి ఈ యొక్క భూమికి దగ్గరగా రావటం అనేది, కొన్ని సందర్భాల్లో ఇవి భూమి మీద పడటం అనేది కూడా జరిగింది. సో కాబట్టి ఈ ఆస్టరాయిడ్స్ గురించి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది మన కరెంట్ అఫైర్స్లో భాగంగా. రైట్, మరొక ప్రధానమైన అంశం, మ్యాక్సిమం ఎగ్జామినర్ను ఆకర్షించేటటువంటి అంశాల్లో ఈ డ్రోన్ అంశం అనేది చాలా ప్రధానమైనది. ఎందుకని నిన్న మన కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి డ్రోన్ సదస్సులో 5 వరల్డ్ రికార్డులను లేదా 5 గిన్నీస్ రికార్డులను సాధించడం జరిగింది ఆ ప్రదర్శన. సో కాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. రాబోయే కాలంలో ఈ డ్రోన్ల యొక్క ప్రాధాన్యతను కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇది ప్రముఖంగా వార్తల్లోకి వచ్చినటువంటి అంశం. అయితే ఇప్పుడు మరి ఎందుకు వచ్చింది వార్తల్లోకి? ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాము, 2030 నాటికి ప్రపంచ డ్రోన్ మార్కెట్లో భారత్ వాటా లక్ష్యం నిర్ణయించుకోవడం జరిగింది. ఎంతండి? భారత్ వాటా లక్ష్యం 12.2% నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు 2030 నాటికి ప్రపంచ డ్రోన్ మార్కెట్లో మన భారతదేశం వాటా మనకి 12.2%గా నిర్ణయించుకోవడం జరిగింది. లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే మరి ప్రస్తుతం ఎంత ఉందండి అంటే చూడండి, ప్రపంచ డ్రోన్ మార్కెట్లో ప్రస్తుతం 1.5%గా ఉన్నటువంటి భారతదేశం యొక్క వాటా 2030 నాటికి 12.2% పెరగాలి అని చెప్పి మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎవరు చెప్పారండి ఈ లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పి? చేరుతుందని పౌర విమానయాన శాఖ సీనియర్ ఆర్థిక సలహాదారు అయినటువంటి పీయూష్
శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఎందుకని? ఇది పౌర విమానయాన శాఖ కిందకు వస్తుంది ఈ డ్రోన్ల వ్యవహారం అంతా కూడా. సో కాబట్టి ఆయన ఇలా 2030 నాటికి మన భారతదేశం వాటా ఇంత ఉండొచ్చు అని చెప్పి ఆయన పేర్కొనటం జరిగింది. ఇక విలువ ఆధారిత సేవల్లో దీని వాటా 35% గాను, విలువ ఆధారిత సేవల్లో 35% గాను, ఉత్పత్తి రంగంలో 32% గాను, కాంపోనెంట్స్ రంగంలో 16% గాను, సాఫ్ట్వేర్ రంగంలో 12% గాను, నైపుణ్య రంగంలో 5%గా వృద్ధి ఉంటుందని వివరించడం జరిగింది ఆయన ఈ సందర్భంగా. ఇక డ్రోన్ టెక్నాలజీలో భారతదేశం ఎదగాలంటే R&Dని బలోపేతం చేయాలని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేయాలి కదండి. సో కాబట్టి కొత్త పద్ధతుల్లో కొత్తగా ఈ యొక్క డ్రోన్లు తయారు చేయాలంటే మన భారతదేశం కూడా ఈ R&Dకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ డ్రోన్ల నిర్మాణంలో అని చెప్పి ఆయన పేర్కొనటం జరిగింది. సో చూడండి డ్రోన్లు. ఇక దేశంలో నమోదైనటువంటి డ్రోన్లు ప్రస్తుతానికి 27,000. మరి ధృవీకరణ పొందినటువంటి పైలట్లు, ఈ డ్రోన్లు నడపడానికి ధృవీకరణ పొందిన పైలట్లు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 16,000 మంది ఉన్నారు. సర్టిఫైడ్ డ్రోన్స్ మోడల్స్ తీసుకుంటే 81 మోడల్స్ ఉన్నాయి. ఇక శిక్షణ కేంద్రాలు తీసుకుంటే 132 ఉన్నాయి మన దేశంలో. ప్రస్తుతం డ్రోన్ మార్కెట్ విలువ $268 మిలియన్. మరి 2030 నాటికి ఎంత అంచనా వేశారయ్యా అంటే $11.06 బిలియన్. ప్రస్తుతం $268 మిలియన్ ఉంటే 2030 నాటికి $11.06 బిలియన్ మార్కెట్ ఉండాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది, లేదా అంచనా వేసుకోవటం జరిగింది. రైట్. మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త ఏంటయ్యా అంటే కర్తాపూర్ కారిడార్. ఇదేంటండి కర్తాపూర్ కారిడారు? కారిడార్ అంటే సరిహద్దు ప్రాంతాలకు మనం చూసుకుంటాం కదా, దాని కారిడార్ అని చెప్పి మనం పిలుచుకుంటూ ఉంటాం. చూడండి ఈ కర్తాపూర్ కారిడార్ ఇది ఏంటయ్యా అంటే 2 దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం. 2 దేశాల మధ్య అది బాగా వివాదాస్పదమైనటువంటి మన భారతదేశంతో ఉన్నటువంటి సరిహద్దు దేశమైనటువంటి పాకిస్తాన్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క అంశమే ఈ యొక్క కర్తాపూర్ కారిడార్. ఏంటో దీని విషయాల ముందు చూసిన తర్వాత బొమ్మగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కర్తాపూర్ కారిడార్ను నిర్వహించేందుకు మరో 5 ఏళ్ల పాటు తమ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునేందుకు భారత్ మరియు పాకిస్తాన్లు అంగీకరించాయి. ఇదేంటండి భారత్ పాకిస్తాన్లు అంగీకరించడం ఏంటి? అసలు కర్తాపూర్ ఏంటంటే ఇది భారతదేశం నుంచి మనం పాకిస్తాన్కి వెళ్ళాలంటే మనకి వీసా లేదా అనుమతులు అనేవి కావాలి. ఇక్కడ మనకి ఈ యొక్క భారతదేశం నుంచి ఈ కర్తాపూర్ కారిడార్ గుండా వెళ్ళటానికి అనుమతులను మరొక 5 ఏళ్ల పాటు పొడిగించుకోవడం జరిగింది ఇరు దేశాలు కూడా. వీటి యొక్క చరిత్ర ఏంటో చూద్దాం. కర్తాపూర్ కారిడార్ గురించినటువంటి విషయం తీసుకుంటే ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య వీసా రహిత సరిహద్దు క్రాసింగ్ మరియు మతపరమైనటువంటి కారిడార్. అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య వీసా రహిత మార్గమే ఈ యొక్క కర్తాపూర్ కారిడార్. మరి దీనికి సంబంధించి వీసా రహితం ఎందుకయ్యా అంటే ఇది ఒక మతపరమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం. ఏంటండి ఏ మతపరమైనటువంటి అంటే గనక సిక్కు మతానికి సంబంధించి పవిత్ర ప్రాంతంగా భావించేటటువంటి ఈ కర్తాపూర్. అసలు కర్తాపూర్ ఎక్కడుందండి? ఈ కారిడార్ గురుదాస్పూర్ అంటే భారతదేశంలోని గురుదాస్పూర్లోని డేరా బాబా నానక్ ప్రాంతాన్ని పాకిస్తాన్లోని నరోవల్ గురుద్వారా కర్తాపూర్ సాహిబ్తో కలుపుతుంది. అంటే ఈ కర్తాపూర్ అనేది పాకిస్తాన్లో ఉంది. ఇది కర్తాపూర్ ప్రాంతం, ఇది డేరా బాబా నానక్ ప్రాంతం. ఇవి 2 కూడా సిక్కు పవిత్ర స్థలాలు. ఈ 2 స్థలాలు ఒకటి పాకిస్తాన్లో ఉంటే మరొకటి భారతదేశంలో ఉంది. ఈ కర్తాపూర్ అనేదేమో పాకిస్తాన్లో ఉంది, ఈ యొక్క డేరా బాబా నానక్ ప్రాంతమేమో భారతదేశంలోని ఎక్కడుందండి? ఈ యొక్క గురుదాస్పూర్కు సమీపంలో ఉంది. చూడండి ఈ 2 ప్రాంతాలకు మధ్యలో వీసా రహితంగా, వీసా లేకుండానే మనకి భక్తులు వచ్చిపోయే విధంగా ఒప్పందాలు చేసుకోవడం జరిగింది భారతదేశం పాకిస్తాన్. అయితే ఇప్పుడు దాన్ని మరొక 5 సంవత్సరాలు పొడిగించుకోవడం జరిగింది. అందుకనే ఇది వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ కర్తాపూర్ ఎక్కడుందండి? సింధు నది ఉపనది అయినటువంటి రావి నది పశ్చిమ ఒడ్డున ఈ యొక్క కర్తాపూర్ అనేది ఉంది. అంటే రావి నది ఒడ్డున ఉంది. చూడండి ఇక పాకిస్తాన్లోని కర్తాపూర్ సాహిబ్ను సిక్కు మత స్థాపకుడైనటువంటి గురునానక్ దేవ్జీ 1469 1539 మధ్యలో ఆయన జీవించినటువంటి కాలంలో స్థాపించడం అనేది జరిగింది. అతను తన జీవితంలో చివరి 18 సంవత్సరాలు ఈ కర్తాపూర్ సాహిబ్లోనే గడిపాడు. సో గురునానక్ గారు తన చివరి
18 సంవత్సరాల కాలాన్ని ఈ యొక్క కర్తాపూర్ ప్రాంతంలోనే నివసించడం జరిగింది. అందుకనే అది సిక్కులకు పవిత్ర స్థలంగా ఉంది. మరి గురునానక్ దేవ్ 550 జయంతి వేడుకల స్మారకార్థం 2019లో ఈ కారిడార్ను నిర్మించారు. 2019లో ఈ కారిడార్ను నిర్మించి దీనికి వీసా రహిత కారిడార్గా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది, లేదా గుర్తించడం జరిగింది భారతదేశం, పాకిస్తాన్ దేశాలు. మరలా ఇప్పుడు దాన్ని ఒక 5 సంవత్సరాలు పొడిగించడం జరిగింది వీసా రహితంగా ఆ రెండు ప్రాంతాలకు మధ్యలో. ఇప్పుడు కర్తాపూర్ పాకిస్తాన్లో ప్రవహిస్తున్నటువంటి రావి నదికి పశ్చిమ ఒడ్డునటువంటి ఉంది. ఇది ఎక్కడుందండి అంటే భారతదేశంలో నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిన తర్వాత ఆ పాకిస్తాన్ ప్రాంతంలో ఈ యొక్క కర్తాపూర్ ఈ రావి నది ఒడ్డున ఉంది. రైట్, మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ చూద్దాం. కర్తాపూర్ ఈ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ కర్తాపూర్ అనేది ఏ నది ఒడ్డున ఉంది? ఏ నది ఒడ్డు ఉందండి? రావి నది, సింధు నది, జీలం నది, సట్లజ్ నది. ఇవన్నీ కూడా సింధు నది ఉపనదులే. అయితే రావి నది ఒడ్డున ఎక్కడండి? పాకిస్తాన్ భూభాగంలో రావి నది ఒడ్డున ఎక్కడ? పశ్చిమ వైపున అంటే నది ప్రవహిస్తున్నప్పుడు పశ్చిమ వైపున ఈ కర్తాపూర్ అనేది ఉంది. ఎందుకని దీనికి పవిత్ర స్థానం వచ్చింది, లేదా ఈ కర్తాపూర్ యొక్క ఎందుకు వార్తల్లోకి వచ్చిందయ్యా అంటే, ఈ కర్తాపూర్లో అంటే గురునానక్ జీవించి ఉన్నటువంటి కాలంలో తన చివరి 18 సంవత్సరాలు కూడా ఈ కర్తాపూర్ ప్రాంతంలోనే ఉండి ఆయన అక్కడ ఒక పవిత్ర ఒక దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది, లేదా ఆయన నివసించిన ప్రాంతం కాబట్టి తర్వాత కాలంలో సిక్కులు దాన్ని పవిత్ర ప్రాంతంగా భావించడం అనేది జరిగింది. సో అందుకని ఈ కర్తాపూర్కి వార్తల్లోకి వచ్చింది. సో దీనికి ఆన్సర్ తీసుకుంటే రావి నది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఇండియాస్ టార్గెట్ షేర్ ఇన్ ద వరల్డ్ డ్రోన్ మార్కెట్ బై 2030? వాట్ ఈస్ ద ఇండియాస్ టార్గెట్ షేర్ ఇన్ ద వరల్డ్స్ డ్రోన్ మార్కెట్ బై 2030? ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 2030 నాటికి భారత్ వాటా ఎంత లక్ష్యంగా పెట్టుకుంది? ఎంత లక్ష్యంగా పెట్టుకుందండి? 10.2%, 12.2%, 20%, 15%. అసలు ప్రస్తుతం ఎంత ఉందండి? ప్రస్తుతం భారత వాటా ప్రపంచ డ్రోన్ మార్కెట్లో 1.5%. మరి అది ఎంత శాతంగా రావాలనుకుందండి? 2030 నాటికంటే 12.2% చేరాలనుకుని లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద న్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్? అంటే నూతన జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించబడినటువంటి వారు ఎవరు? జాతీయ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్. ఫస్ట్ వన్ డాక్టర్ అర్చనా మజుందార్, సెకండ్ వన్ విజయ్ కిషోర్ రహట్కర్, థర్డ్ వన్ రేఖా శర్మ, ఫోర్త్ వన్ లలితా కుమారమంగళం. ఈ నలుగురిలో ఎవరిని నూతన చైర్పర్సన్గా నియమించడం జరిగింది? ఇటీవల కాలంలో మన రాష్ట్రపతి గారైనటువంటి ద్రౌపది ముర్ము గారు. ఎవరండి? ఇక్కడ రైట్ ఆన్సర్ తీసుకుంటే విజయ్ కిషోర్ రహట్కర్ని నూతన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి ఈ డాక్టర్ అర్చనా మజుందార్ గారిని మెంబర్గా నియమించడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఈ పదవిలో 3 సంవత్సరాలు కొనసాగనున్నారు. మరి వీళ్ళిద్దరు ఎవరంటే రేఖా శర్మ గారు కూడా అంటే మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గారు. అదేవిధంగా లలిత్ కుమార్ మంగళం కూడా ఈ యొక్క జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. అంటే వీళ్ళిద్దరు కూడా చైర్మన్స్. కానీ ఇప్పుడు నియమించింది ఎవరంటే విజయ్ కిషోర్ రహట్కర్ గారిని నియమించడం జరిగింది జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ప్రశ్న. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ సెలబ్రేట్ December 15th యాజ్ ఆత్మార్పణ అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ డే ఇన్ హూజ్ హానర్? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి గౌరవార్థం డిసెంబర్ 15ను ఆత్మార్పణ దినంగా జరుపుకోనుంది? ఎవరి గౌరవార్థం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్టీ రామారావు, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు, పింగళి వెంకయ్య. వీరిలో ఎవరి గౌరవార్థం ఆత్మార్పణ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరుపుకోనుంది December 15న అంటే పొట్టి శ్రీరాములు గారు మరణించినటువంటి రోజును ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా జరుపుకోనుంది అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఒక ఆమోదాన్ని తెలపడం అనేది జరిపింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.